ఇనేటోడు ఉంటే మా తాత మార్చ్ గ్రహం మీదకెళ్ళి ఊసిపడ్డాడట అని చెప్పేటోడు కూడా ఉంటాడు కదా. ఇక అట్లనే బెంగళూరులో కుక్కలను పెంచుకుంటా డాగ్ షోలు ఎగ్జిబిషన్లలో షోలు చేసుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేకి సతీష్ అనటైన కూడా మంది చెవుల పెద్ద క్యాబేజీ పూలే పెట్టిండు. దునియా మొత్తంలో అన్నిటికంటే కాస్ట్లీ కుక్కను కొనుక్కొచ్చిన దీని రేటు 50 కోట్లు. అన్ని కుక్కల అసుంటిది కాదు ఇది. తోడేలుకు కాకేషియన్ షెపర్డ్ జాతి కుక్కకు క్రాస్ బీడ్ చేస్తే పుట్టిన కుక్క అని అందరినీ నమ్మించుకుంటా మొన్న 3 వారాల కిందట షో చేసిండు. ఇదివరకు కూడా ఇసంటి తీరొక్క తీరు కుక్కలను పట్టుకొచ్చి షో చేసిండాయ్. బెంగళూరులోనే కాదు దేశమంతటా షోలు చేస్తుంటాడట. మానోడు పెంపుడు కుక్కల సంఘం దేశ అధ్యక్షుడు కూడానట. మన హైదరాబాద్ కూడా 2 మాటలు వచ్చి 20 కోట్ల రూపాయల కుక్కను కూడా పట్టుకొచ్చినా అని షో చేసిండు. ఇది కూడా నిజమే కావచ్చు అట్లనే అనుకొని అందరు నమ్మిర్రు. పేపర్లు టీవీలలో శితం వచ్చినాయి ఈ 50 కోట్ల కుక్క వార్తలు. మనతానే కాదు బయట దేశాల మీడియాలో కూడా వార్తలు వచ్చేటాలకు ఇక ముచ్చట అటు ఇటు ఈడీ అధికారుల దాకా చేరింది. మరి 50 కోట్లంటే వట్టి ముచ్చట్న లక్షలు కోట్ల రూపాయల ముచ్చట్లు ఏడ గుసగుస వినబడ్డా ఈగిల్స్ లెక్క రెక్కలు కట్టుకొని ఆలిపోతారా ఈడీ అధికారులు అంటే. ఇక ఈయనకు అంత పైకం ఏడికేలు వచ్చింది, ఎవరు తానగొన్నాడు, ఎంత ట్యాక్స్ కట్టిండు, ఎట్లా పట్టుకొచ్చిండు, రసీదులు కాయిదాలు కమ్మలు అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఇంటి మీద పడి ఎంక్వైరీ చేస్తేందుకు పోతే పోయిన వాళ్ళందరికీ షాక్ ఇచ్చినంత పనిచేసిండు ఈ కుక్కల ఓనరు. అసలు ఆ కుక్క ఫారెన్ కుక్క కాదు మను కాదట, లోకల్ కుక్కేనట. 50 కోట్లు కాదు కదా 50,000 విలువ కూడా చేయదట. ఒట్టిగా బిల్డప్ ఇచ్చి షో చేస్తానికి అట్లా చెప్పిన. ఇదివరకు కూడా ఇసొంటి అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిన. ఇక్కడి లోకల్లో ఉండే మా దోస్తుల కుక్కలనే పట్టుకొచ్చి ఫారెన్ కేలు కొనుకొచ్చిన కుక్కలని బిల్డప్ ఇచ్చిన. అందరు నిజమేనని నమ్మిరు అని మందిని ఎట్లా ఎర్రిపప్పలం చేసిందంతా చెప్పుకొచ్చినట ఈడీ అధికారులతోటి. ఊరిని దుంపదేగా అంటే ఇన్నొద్దులు మసిపూసి మారడిగాయాలని చేసి మందిని పిచ్చోళ్ళని చేస్తేవి కదా సామి. ఈ మీడియాలో వచ్చే వార్తలను ఇంకోసారి అసలే నమ్మొద్దు అని అవతల పడ్డరట ఈడీ అధికారులు అంతా. మరి సతీష్ అన్న నిజంగానే ఫారెన్ కుక్కల పేరు మీద అందరినీ ఎర్రిపప్పలని చేసిండా, లేదంటే ఈడీ అధికారులకే పైసలు లెక్క చెప్పవలసి వస్తాయని అబద్ధాలు చెప్పిండా అనేది కుక్కల బ్రీడ్ల మీద లోతుగా దర్యాప్తు చేస్తేనే బయటపడుతుంది కావచ్చు.